హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో ఈరోజు వంకాయ మామిడికాయ టమాటోతో కర్రీ చేస్తున్నానండి. చూపిస్తాను. ఎటువంటి మసాలా అనేది లేకుండా సూపర్గా ఉంటుందండి ఈ వంకాయ కర్రీ. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి మా నెల్లూరు స్టైల్లో చూపిస్తాను. ముందుగా అయితే 1/2 కేజీ వంకాయలు కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ వచ్చి 3 కట్ చేశాను సన్నగా. మామిడికాయ 1, టమాటాలు 3 టమాటాలు, పచ్చిమిర్చి వచ్చి 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వీటెక్కాల. ఇలా వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ నిండా వచ్చి జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవటమే. ఇవి కొంచెము ఫ్రై చేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా ఇందులో పోసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో పోసేసుకోవాలా. ఈ టమాటాలు అనేటివి కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. అవి ఆయిల్లో మగ్గితేనే టమాటా దీనికి కర్రీకి బాగా గ్రేవీ అనేది వస్తుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసాను. ఇది కూడా కొంచెం ఇట్లా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం వంకాయ ముక్కలు అనేటివి ఇందులో వేసేసుకొని ఈ పోపు పడేలాగా బాగా కలుపుకోవాలండి గెరితో. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలన్నా ఉడికించుకోవాలా. మూత పెట్టుకొని ఉడికించుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇది 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. మూత తీసేసుకొని మనం మామిడికాయ ముక్కలు కట్ చేసాం కదా, ఈ గెరితో ఒకసారి కలుపుకొని మామిడికాయ ముక్కలు అనేటివి ఇందులో పోసేసుకోవాలి. వంకాయ కొంచెం ఉడుకుతుంది, మామిడికాయల తర్వాతే వేసుకోవాలండి. ఇలా అంతా కూడా మసాలా ఇట్లా పడేలాగా మామిడికాయ ముక్కలు కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలా. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 3 నిమిషాలకి కారం వేస్తున్నాము. తగినంత కారం వేసుకోవాలా. 1 టేబుల్ స్పూన్ నిండా వచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను నేను. 2 కప్పులు పోస్తే వంకాయ మామిడికాయ కూడా బాగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది ఇప్పుడు సూపర్గా ఉంటుందండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 2 కప్పులే పోసాను. ఇలా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలన్నా ఉడికించుకోవాలండి. చూడండి, 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గ్యాస్ సిమ్లోనే ఉంటుంది కాబట్టి 20 నిమిషాలన్నా పడుతుంది ఉడికేదానికి. ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, వంకాయ కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉండేది రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ వంకాయ కర్రీ తిన్న వాళ్ళు ఎవరైనా కూడా